సార్ ఈరోజు మరి జమీన్ రైతు పేపర్ గురించి కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది సార్. ఇది జగన్ ఊరకుంటే ప్రజల సొత్తు దోచేయొచ్చా, ధరలు పెంచి నియమాలు తొంగలో తొక్కి విద్యుత్ టెండర్లు కట్టబెట్టారు. రాష్ట్రంలో ఏ కాంట్రాక్ట్ పనైనా జగన్ ఆంతరంగిక కూటమికే అప్పచెప్తున్నారు. ఈనాడు పత్రిక విమర్శలకు కూడా స్పందించనంతగా తోలుమందం. ఏం సార్, ఇక్కడ జగన్ ఆంతరంగిక కూటమికే అన్ని కాంట్రాక్టులు అప్పచెప్తున్నారని వార్తలు చూస్తున్నా. కొంచెం మ్యాటర్లో కూడా ఓకే సార్. ఈ మేఘా కృష్ణారెడ్డి, షిరిడి సాయి విశ్వేశ్వర రెడ్డి, పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి, ఏఎంఆర్ మహేష్ రెడ్డి, విశ్వసముద్ర శశిధర్, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి వీరంతా ఒకప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంతరంగిక కూటమి ముఖ్యులు. ఆయన హయాంలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం వారికి దాసోహంగా పనిచేసింది. 2019 ఎన్నికల సమయంలో చందా కోసం ప్రయత్నం చేస్తే వీరెవరూ తన ఫోన్ కూడా ఎత్తలేదని వాపోయేవాడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కానీ ఇప్పుడు అదే కూటమి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఆత్మీయ కూటమిగా మారిపోయింది. వందలు కాదు వేల కోట్ల రూపాయల నిధులు వివిధ రూపాలలో వారికి చేరవేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని నియమాలను అన్ని నైతిక ప్రమాణాలను తొంగలో తొక్కుతుంది. ఎవరెన్ని విమర్శలు చేసినా, సొంత పార్టీ మంత్రులు కూడా అసంతృప్తి వ్యక్తం చేసినా పట్టించుకోవడం లేదు. ఇందుకొక తాజా ఉదాహరణ విద్యుత్ శాఖలో పంపిణీ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ కాంట్రాక్ట్ కేటాయింపులు. వ్యవసాయానికి 9 గంటల పాటు నిరంతరాయంగా కరెంటు సరఫరా ఇవ్వడం కోసం పంపిణీ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించి ప్రత్యేక ఫీడర్లు ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చింది. జగన్ కాలంలోనే వీటికి టెండర్లు పిలిచారు. అయితే శ్రద్ధ చూపకపోవడంతో ఆ పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. చంద్రబాబు వచ్చిన తరువాత వాటిని మళ్లీ మొదలుపెట్టారు. ఈ ప్రయత్నంలో భాగంగా కొన్ని కొత్త కాంట్రాక్ట్ పనులు అవసరమయ్యాయి. వాటి కోసం తిరుపతిలోని SPDCL, విజయవాడలోని CPDCL పంపిణీ సంస్థలు టెండర్లు పిలిచాయి. 1,039 కోట్ల రూపాయల విలువైన పనులివి. కానీ ఉన్నట్లుండి వెబ్సైట్లో పెట్టిన టెండర్ నోటిఫికేషన్ తీసిపారేసి ధరలు పెంచి 1,200 కోట్ల రూపాయలకు అవే పనులు అప్పచెప్పినట్లుగా. ఈ జమీన్ రైతు అనే పత్రిక 1930లో అంటే స్వతంత్రానికి ముందు స్టార్ట్ అయిన పత్రిక. ఇది నెల్లూరు బేస్డ్. తర్వాత యాజమాన్యం మారింది. ఫోర్ట్ నైట్ అంటే 15 రోజులకు ఒకసారి వచ్చే, నెలలో 2 సార్లు వచ్చే పత్రిక. దీనికి గతంలో విశ్వసనీయత ఉంది. ఇప్పుడు ఈ వారం అంటే నిన్నటి 2/1/2026 నిన్నటి కథనం ఇది. ఓకే సార్. ఏదైతే ఇప్పుడు మీరు చదివింది, జగన్ ఊరుకుంటే ప్రజల సొత్తు దోచేయొచ్చా, జగన్ ఊరుకుంటే అంటే జగన్కి ప్రతిపక్ష హోదా అఫీషియల్గా లేకపోయినా అనధికార ప్రతిపక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ. సో ఏదైతే మేఘా కృష్ణారెడ్డి, షిరిడి సాయి విశ్వేశ్వరరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఏఎంఆర్ మహేశ్వర్ రెడ్డి, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, వీళ్ళు ఎవరైతే ఈ గ్యాంగ్ ఉన్నారో ఈ సర్టెన్ గ్యాంగ్ 2019 నుంచి 2024 ఎన్నికల వరకు కూడా జగన్మోహన్ రెడ్డి క్వార్టరీగా అన్నీ వాళ్లే పంచుకున్నారు అని విమర్శ చేసినటువంటి ఆనాటి ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. కూటమి పార్టీలుగా ఎన్నికలకు వెళ్ళి బీజేపీ, జనసేన కూడా కూటమి పార్టీ, కూటమి ప్రభుత్వం నెలకొల్పింది. అయితే ప్రభుత్వం మారింది కానీ ఆ కాంట్రాక్టర్సు ఆ వ్యవస్థలు ఏదైతే దుర్వినియోగం చేస్తున్నారో, గతంలో వ్యవస్థల విధ్వంసానికి పాల్పడింది, అయాచితంగా దోచిపెట్టిన సంస్థలే మళ్ళీ కూటమి ప్రభుత్వం చుట్టూ కోటరీగా ఉన్నాయి అనేది ఈ పత్రిక కథనం. జగన్ ఊరకుంటే అంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే PPP మోడల్లో, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ మోడల్లో ఏదైతే కళాశాలలు నాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాయోజిత కార్యక్రమంగా పార్లమెంట్కి ఒక మెడికల్ కాలేజ్, దాంతో పాటు కేంద్రం కేటాయించిన మెడికల్ కాలేజీలో భాగంగా ఆనాడే ఆయన 50% సీట్స్ ఉన్న సీట్స్లో 50% సీట్స్ ప్రైవేట్కి అమ్మేస్తున్నాము, దాన్ని B కేటగిరీ కింద, C కేటగిరీ కింద, ఆ డబ్బులతో ఈ కాలేజీ నిర్మాణాన్ని చేపడతామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆనాడే ఒక జియో ఇచ్చారు. దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఈ కూటమి పార్టీలు ఎన్నికల సమయంలో
ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ కూటమి పార్టీల తరపున ఆ రోజు ఈ 50% సీట్స్ అమ్మటం అనేదాన్ని వ్యతిరేకించి మేము ఆ విధానాన్ని తీసేస్తామని చెప్పేసి వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన పార్టీలే ఈ 3 పార్టీలు. సార్ అయితే జగన్మోహన్ రెడ్డి కోటి సంతకాలు గవర్నర్ని గెలవటం అని చెప్పేసి కోటి సంతకాల డాక్యుమెంట్స్ని వ్యాన్లు ర్యాలీగా పెట్టేసి నియోజకవర్గాల్లో హంగామా చేసి పెద్ద ఎత్తున దాని ప్రచారం కల్పించి అక్కడ ఏదో దుర్మార్గం జరిగిపోతుంది అని చెప్పేసి టెండర్స్ ఎవరన్నా వేసినా వాళ్ళని మన ప్రభుత్వం 2029 వస్తున్నాం వాడిని జైల్లో పెట్టిస్తాం 2 నెలలు తిరగకముందే అని చెప్పేసి పారిశ్రామికవేత్తలని బెదిరింపు డైరెక్ట్గా బెదిరింపు ధోరణి కాదు, డైరెక్ట్గా పాయింట్ బ్లాంక్లో గన్ను పెట్టినట్టే ఆయన సవాల్ విసిరారు. దానికి సంబంధించి ఏదైతే కిమ్స్ హాస్పిటల్ టెండర్లో పాల్గొంది, ఆరు మెడికల్ కాలేజీకి సంబంధించి ఒక టెండర్లో పాల్గొంది అనేది ఒక వార్తా పత్రిక ప్రచురించింది. దాని తర్వాత మాకు ఆ టెండర్కి మాకు ఎటువంటి సంబంధం లేదు అనేది. సో ఇప్పుడు ఆరుటికి టెండర్లు ఏవి లేనట్టే మనం అనుకోవాలి. ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు దానికి సంబంధించి. ఆ వేసిన వాళ్ళు కూడా అది కిమ్స్ కాదు అనేది తేల్చారు. మరి అది వ్యాలిడా ఇన్వాలిడా అనేది ప్రభుత్వం నుంచి స్పందన కోసం మనం వెయిట్ చేయాలి. అయితే ఏమీ లేని అది 6 మెడికల్ కాలేజీల సమస్య రాష్ట్ర ప్రధాన సమస్యలాగా దాన్ని తలకెత్తుకున్నారు తప్ప ఏదైతే ఇప్పుడు మీరు చదివిన ఆ మేఘా నుంచి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వరకు వయా షిరిడి సాయి ఏఎంఆర్ మహేశ్వర్ రెడ్డి ఈ కంపెనీల గురించి సాక్షి పత్రిక కానీ వైసీపీ నాయకులు కానీ ఒక్క పొల్లెత్తి మాట కూడా అనకపోవటానికి కారణం ఏంటి? వాళ్ళంతా జగన్ మనుషులు అనే వ్యవహారం. ఇప్పుడు ఈ పత్రిక కానీ ఈనాడు పత్రిక కానీ ఆంధ్రజ్యోతి పత్రిక కానీ అనేక కథనాలు ప్రచురిస్తానుంది. కూటమి పార్టీలకు సంబంధించి ప్రత్యేకించి టీడీపీకి సంబంధించిన అనఫిషియల్ సోషల్ మీడియా అంటే టీడీపీ అభిమానులు యాక్టివ్గా ఉండే ఫేస్బుక్ ట్విట్టర్లో యాక్టివ్గా ఉండే అనఫిషియల్ సోషల్ మీడియా వాళ్ళకి టీడీపీ నుంచి ఎటువంటి శాలరీస్ ఉండవు. పార్టీలు నడిపే సోషల్ మీడియా వేరు, అది వాళ్ళ హెడ్ క్వార్టర్స్లో ఏది కావాలంటే దాన్ని ప్రచారం కల్పిస్తారు. బట్ తటస్థులుగా ఉండేవాళ్ళు కానీ ఈ పార్టీ సానుభూతి పరులు కానీ వాళ్ళకి హద్దు మనం ఇది మాట్లాడకూడదు ఇది మాట్లాడాలనేది ఉండదు. వైసీపీ సానుభూతి పరులు ఎవరు ఆనాడు ప్రభుత్వంలో కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో కానీ జగన్మోహన్ రెడ్డి ఏదైనా పొరపాటు చేసినా ఇది పొరపాటు అని చెప్పేసి వాళ్ళు అనరు. కానీ టీడీపీ పరిస్థితి కాదు. టీడీపీని అభిమానించేవాళ్ళు కానీ తటస్థులు కానీ ప్రస్తుతం జరుగుతున్న విధానాల మీద సూటిగా ప్రశ్నించే పరిస్థితి ఈ సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తి పోస్తున్నారు. మొత్తం వాళ్ళే ఉన్నారు, వాళ్ళకే దక్కాల్సిన వాళ్ళకే దక్కుతున్నాయని. నిన్న మొన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి బహుశా రాత్రి అనుకుంటా బుచ్చి చౌదరి గారు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చి చౌదరి గారు డిబేట్లో ఉన్నారు. ఆ యాంకర్తో మాట్లాడుతూ మేము చెప్తున్నాము కానీ వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు, హైకమాండ్ మొత్తం ఆ వైసీపీ గ్యాంగే ఉన్నారు, వాళ్ళే లబ్ధి పొందుతున్నారు అని సాక్షాత్తు టీడీపీకి సంబంధించిన ఒక సీనియర్ ఎమ్మెల్యే మాట్లాడటం అనేది పరిస్థితి తీవ్రతను అధిష్టానం ప్రభుత్వ పెద్దల దృష్టికి వెళ్ళినా సరే దాన్ని లైట్ తీసుకోవటం పట్టించుకోకపోవటం అంశాన్ని బహుశా ఈనాడు పత్రిక విమర్శలకు కూడా స్పందించినంతగా తోలుమందం అంటే స్పర్శ లేదు, ఆ సెన్సిటివిటీ లేదు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మన పని మనం చేసుకుందాము, ఎవరు ఎలా వాక్కుంటే మనకెందుకు అనేది జరగబోయే నష్టం కానీ పొంచి ఉన్న ప్రళయాన్ని కానీ కనీసం పట్టించుకోకుండా. సార్ రీసెంట్గా కూడా పెండింగ్లో ఉన్న కాంట్రాక్టర్లకి బకాయిలు కూడా రిలీజ్ చేశారు. దానికి కూడా ఆ శాఖకు సంబంధించిన మంత్రిని కూడా కొంచెం ఒత్తిడి తీసుకొచ్చినట్లుగా అనిపించింది. అయినా సరే ఎవరి దగ్గర కూడా స్పందన లేకపోవడం అనేది మనం చూడొచ్చు సార్. పులివెందులకు సంబంధించిన కాంట్రాక్టర్కి ఇది దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3వ 4వ బిల్లులు చెల్లింపు అనే వ్యవహారం. మొదటిసారి మందలించారు, మళ్ళీ అది పునరావృతం అవటం అనేది అది పేలవ పనితీరుకి పైన కమాండ్ కంట్రోల్ అనేది లోపభూయిష్టంగా ఉండటం, ఎవరికి ఏమి తెలియదులే, పిల్లి పాలు తాగుతూ మన ఎవరు చూడట్లేదులే అనే ఒక వెరపు లేని తనం, నిర్లజ్జగా నిజంగా బాధితులు నిజంగా కాంట్రాక్టర్ అనేది ఒక వృత్తి, దానికి కులం మతం ప్రాంతంతో సంబంధం లేదు. వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకోవడానికి కాంట్రాక్టర్స్ అనే ఒక వృత్తి. ఇప్పుడు మనం ఎలా జర్నలిజం అనే దాన్ని వృత్తిగా ఎంచుకున్నాం, వాళ్ళు ఆ పనులు చేసుకుని వాళ్ళ పిల్లలను పోషించుకోవాల్సిన పరిస్థితి. ఎవరైతే ఆ వృత్తిని నమ్ముకున్నారో వాళ్ళు కొంతమంది చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు,
చాలామంది అప్పుల పాలైపోయారు, ఊళ్ళో వదిలిపెట్టారు, వృత్తిని వదిలిపెట్టారు. అటువంటి వాడిని గుర్తించి నిజంగా జగన్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాంట్రాక్టులు చెల్లింపు 2019కి ముందు వర్క్స్ చేసిన వాళ్ళని పక్కన పెట్టి, అది కూడా పులివెందుల జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యవహారాలు, జగన్మోహన్ రెడ్డికి ఫండ్ కలెక్షను, జగన్మోహన్ రెడ్డికి అన్నీ తానే చూసుకునే పులివెందులకు సంబంధించిన ఒక కాంట్రాక్ట్ సంస్థకి ఈ ప్రభుత్వం బిల్లు ఇప్పుడు చెల్లిస్తే ఆ బాధ టీడీపీని, కూటమి ప్రభుత్వాన్ని సమర్థించి కూటమి పార్టీలకు ఓటేసిన వాళ్ళకి అత్యంత అది పెయిన్ఫుల్ అంశంగా మనం చూడాలి. సార్ ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్లో చూద్దాం సార్. మరి బాబు సూపర్ 6 వంచన ఖరీదు సార్ 1,42,897 కోట్లు సార్. 6 తేరిన మోసాలు. ఎన్నికలకు 11 నెలల ముందే సూపర్ 6 హామీలు ప్రకటించిన చంద్రబాబు, బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో ఇంటింటా టీడీపీ ప్రచారం. సార్ 6 తేరిన మోసాలు అంటే ప్రాస, సాక్షి ప్రాసలో 6 తేరింది. 6 సూపర్ 6 ఆరితేరిన, మోసాల్లో ఆరితేరిన అంటాం కదా, మోసాల్లో ఆరితేరిన అనే పదాన్ని అద్భుతమైన ప్రాస కింద ప్రముఖ నిజాయితీ పత్రిక సాక్షి పత్రిక 6 తేరిన మోసాలు అని చెప్పేసి 6 పథకాలు సూపర్ 6 అనే దాన్ని మోసం చేసిందనే అద్భుతమైన ప్రాసతో ప్రచురించింది. ఎన్నికలకు 11 నెలల ముందే సూపర్ 6 హామీలు ప్రకటించిన చంద్రబాబు, బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో ఇంటింటా ప్రచారం అని ఈ మెయిన్ కథనం. ఇక్కడ చూస్తే 3 నెలల్లో మళ్ళీ 17,500 కోట్ల అప్పు, ఆర్బీఐకి ఇండెంట్ పెట్టిన బాబు సర్కారు. దీంతో 3 నెలల అప్పుల క్యాలెండర్ ప్రకటించిన ఆర్బీఐ వచ్చే మంగళవారం 6,500 కోట్ల అప్పుకు ఆర్బీఐ నోటిఫై. వారం వ్యవధిలోనే 10,500 కోట్ల అప్పు. ఒక పక్కనేమో 6 తేరిన మోసాలు అంటే పథకాలు ఏదైతే ఎన్నికల వాగ్దానాలు ఉన్నాయో వాటికి మోసం చేశావు అంటారు. ఇంకొక పక్కనేమో ఇంత అప్పు, వారంలోనే 10,500 కోట్లు అప్పు చేసింది కూటమి ప్రభుత్వం అనేది ఇది కథనం. వాస్తవానికి చెప్పాల్సింది ఏంటి, ఒక పత్రిక ధర్మం ఏంటి, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి, ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారు ఏంటి అనేది పత్రిక ప్రశ్నించాలి. ఇక్కడేమో ఏమంటుంది, ఇక్కడేమో అక్కడేం లేదు మొత్తం అప్పేనంటుంది. ఇదే పత్రిక యజమాని 5 సంవత్సరాల పాటు బటన్ నొక్కటానికి మాత్రమే ఎవరయ్యా డబ్బులు, ఆయన కష్టార్జితం, ఆయన సంపాదించి ఆయన కంపెనీ నుంచి వచ్చిన ప్రాఫిట్లోంచి ప్రజలకు నొక్కారా? ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చేది వాళ్ళ జేబులోదా? జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన, కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన అప్పే గతి. ఈ అప్పు తీయటం, తీసుకోవటం, పథకాలు ఆయన బటన్ నొక్కాడు, వీళ్ళేమో అకౌంట్లో నొక్కేమో బటన్ నొక్కటం కాకుండా దాన్ని ఒక ప్రచారంగా అది సైకలాజికల్గా బటన్ నొక్కటం అంటే జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కేస్తాడమ్మా మన అకౌంట్లో పడిపోతున్నాయి అనేదాన్ని ఒక ప్రచారంలో భాగంగా చేశారు. వీళ్ళు బటన్ నొక్కపోయినా పథకం అదే, లబ్ధిదారులు వాళ్ళే కదా ఫైనల్గా దక్కేది. ఈ పథకాల కోసం అప్పులు చేయటం, లక్షల కోట్లు అప్పు తీర్చాలంటే మళ్ళీ ఆ అప్పు తీర్చడం అసలు కాదు, ఆ అప్పు వడ్డీ కట్టాలి, ఆ వడ్డీకి మళ్ళీ అప్పు చేయటం, ₹1 అప్పు చేయటం, దానికి 10 పైసలు వడ్డీ కట్టాలంటే మళ్ళీ ఆ 10 పైసలు కూడా అప్పు చేసి ఈ వడ్డీ కట్టడం. ఇది వాస్తవానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, నెలవారీ ఖర్చులు, జీతాలు, వీటికే కష్టంగా ఉన్న పరిస్థితి. అయితే దీంట్లో ప్రధానంగా మేము సంపద సృష్టించి ఆ డబ్బులు పథకాలుగా, సంక్షేమ పథకాలుగా అమలు చేస్తాము అనేది ఎన్నికల పరిస్థితి. వాస్తవానికి సంపద సృష్టించటం అంటే ఏంటి అనేదాన్ని 40 సంవత్సరాల చంద్రబాబు రాజకీయ జీవితంలో, గతంలో రెవెన్యూ మంత్రిగా కానీ తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న పరిస్థితుల్లో హైదరాబాదు సంపద ఎలా సృష్టించబడింది అనే దానికి సంబంధించి ఆయన తీసుకొచ్చిన అప్పుని ఏ రంగాల్లో పెడితే అవి ఆస్తులుగా మారి, అప్పు తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేస్తే దాని విలువ పెరగటం, అది ఆస్తులుగా మారటం, అది ఇన్కమ్ జనరేట్ చేయటం, ఆ సంపద సృష్టించడం మాటల వరకే కాకుండా చేతల్లో చూపించిన అనుభవం చంద్రబాబు నాయుడు గారు ఉంది. కానీ
సారీ, ప్రస్తుతం ప్రపంచ ఎకానమీయే అస్తవ్యస్తంగా ఉంది. రియల్ ఎస్టేట్ ఎక్కడా లేదు వాస్తవానికి. సార్ ఈవెన్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ లేదు, అమరావతిలో రియల్ ఎస్టేట్ అంతంత మాత్రమే. ప్రపంచంలో ఈవెన్ అమెరికా ఈ ఐటీ వ్యవహారం, ఇటు ట్రంప్ సంబంధించిన ఈ టాక్సేషన్ టారిఫ్స్ రగడ, ఈ ట్రంప్ కంపు మూలాన మొత్తంగా ఓవరాల్గా ఒక హెల్దీ ఫినాన్షియల్ సిచ్యువేషన్ అనేది డిస్టర్బెన్స్గా ఉండి రకరకాల ఇబ్బందులు అయితే ఈ ప్రభుత్వం ఎదుర్కొంటుంది. అయినా సరే మేము ఇచ్చిన మేము ఏదైతే ప్రకటించామో ఎన్నికల వాగ్దానాలుగా అవి అమలు చేసాము అని చెప్పేసి ఒక పక్కన కూటమి సర్కారు ప్రతినిధులు చెప్పుకుంటున్నారు. సార్